సంవత్సరాలు అద్భుతమైన వక్త శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు మండలంలో శాసనసభలో కూడా సమస్యలకు పరిష్కారాలను సూచించగలిగినటువంటి అద్భుతమైన వ్యక్తి, మహిళా రత్నంగా మనం అందరూ ఆరాధించేటువంటి వ్యక్తి నన్నపనేని రాజకుమారి గారు. వారికి స్వాగతం. ఇక ప్రోగ్రాంలో ఈరోజు స్వర్ణాంజలి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ కె శ్రీకాంత్ రెడ్డి గారు వారు పాల్గొంటున్నారు. వారికి నమస్కరిస్తూ వారిని మీ కర్తవ్యంలో వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కె శ్రీకాంత్ రెడ్డి గారు ఈనాటి టీవీ యాంకర్స్ స్వాగత సత్కారం అందించేటటువంటి వ్యక్తి. రుంగా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆర్ శ్యామ్ సుందర్ వారికి నమస్కరిస్తూ మీ కర్తవ్యం మరి ఈ కార్యక్రమాన్ని సమర్పణ చేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తులు మనందరి ఆకులు పెద్దలు పూజలు అధ్యక్షులు శ్రీ జాగరాయ గాన సభ శ్రీ కళా వెంకట దీక్షితులు గారు వారికి నమస్కరిస్తూ వారిని మీ కర్తవ్యంలో వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కళా వెంకట దీక్షితులు గారు ఈనాటి కార్యక్రమంలో జ్యోతి ప్రతిమం చేసి ప్రారంభించేటటువంటి విశిష్ట అతిథి. ఇక దూరదర్శన్ కేంద్రం టీవీ యాంకర్ ఉషా రామలక్ష్మి గారు రండి, మీ కర్తవ్యంలో వారిని వేదికపైకి స్వాగతించండి. అలాగే మా టీవీ యాంకర్ రవి, టీవీ9 యాంకర్ జ్యోతి, టీవీ5 యాంకర్ రేష్మా పి, హెచ్ఎంటీవీ యాంకర్ సునీత, స్టూడియో యాంకర్ హేమంతి, సాక్షి టీవీ యాంకర్ హరి, ఎస్వీటీసీ యాంకర్ సంగీత, విసా యాంకర్ శ్రీలక్ష్మి, జనతా ఛానల్ యాంకర్ శ్రీహెచ్ గీతాంజలి. వస్తుందా పైకి? ఇవేనా? గీతాంజలి వేరే కావేనా? సైదు ఇంకా వస్తుందా? వచ్చినప్పుడు చెప్పి మళ్ళీ చేస్తా క్లోజప్లో. అంతేనా? మీ స్టూడియో కానీ కావేనా? అయిపోయారా అందరూ? సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా జూనియర్ ఆరోగ్య కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గత సాహసులైనటువంటి శ్రీ గుడిపట్టి వెంకటరెడ్డి గారిని కోరుతున్నాము. ముందు అంతా కవర్ చేసుకురా సార్ ఇందులో స్టేజ్ పోయి రావాలి. ఇంకా ఈ నుంచి చేయాలి, ఈ నుంచి కాదుగా. ఈటీవీ యాంకర్ శ్రీవాణి, and RTV anchor Swati. Right. ABN Andhra anchor Rocha. చూడరాదు ఎవరైతే. భక్తి టీవీ యాంకర్ శృతి. పురస్కారాలు జరగాలని అభ్యర్థిస్తూ చాలా స్పీడ్గా పెరగడం జరిగింది. మన్నిస్తారని అసలు వారి గురించి పరిచయ వాక్యాలు కూడా నిర్వహించాల్సిందిగా జీవీఆర్ ఆరోగ్య కల్చరల్ ఫౌండేషన్ గత సారథి వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గురుపట్టి వెంకటరెడ్డి గారిని కోరుతున్నాను. కళాకుమార జయంతి వేడుకలు పురస్కరించుకొని వారు మాకెంతో ఆప్తులు, మమ్మల్ని కల్చరల్ ఫీల్డ్లో మొత్తం పరిచయం చేసి మాకెంతో తోడ్పడి సచివాలయం ఏ పనులు ఉండబడి నా దగ్గరికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లు నన్ను తిప్పి ఆ పనులు చేసుకుని మా అందరికీ మార్గదర్శి కళ అనుకుంటూ ఒక వినూత్న కార్యక్రమం చేయాలనే ఆలోచనతో అందరి టీవీ యాంకర్ 20 మంది ఛానల్స్ నుంచి మేము సెలెక్ట్ చేసి పెంచాం. దాదాపు 15 ఛానల్స్ మంది వచ్చారు. వారికి ఈ పురస్కారం ప్రధాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ముందుగా కళా వెంకట ప్రారంభం 5 వయోజనుల దినోత్సవం ఇలా మేము కండక్ట్ చేసే కార్యక్రమాలకు
అధికంగా ఈ 5 కార్యక్రమాలు ఈ సంవత్సరం ప్రవేశపెట్టాం. ఈ టీవీ యాంకర్స్ మేము తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే మేము టీవీ న్యూస్ ఇండస్ట్రీ 7 years బ్యాక్ స్టార్ట్ చేసాం. నేను ఆరాధనలో ప్రెసిడెంట్ ఉంటాను. కానీ ప్రతి సంవత్సరం ఒక సీనియర్ టీవీ న్యూస్ ప్రగతి మీడియా న్యూస్ ద్వారా ఒక సొంత పత్రం కూడా మొదలైంది. కానీ మేము గవర్నమెంట్తో పోరాడి ప్రగతి మీడియా న్యూస్ మేము పోరాడితే గత సంవత్సరం మరి గవర్నమెంట్ ఒక మేయర్ టీవీ న్యూస్ తెలుగు ఒక లేడీ న్యూస్ తెలుగు మరి నంది పురస్కారాలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు టీవీ యాంకర్ దాదాపు 30-40 ఛానల్స్ ఉంటాయి. ఇది ఒక సీనియర్స్కే మనం ఒక నంది అవార్డు ఇస్తే ఈ 30 ఛానల్స్ వాళ్ళకి ఎప్పుడు రావాలి? 30 సంవత్సరాలు ఒక్కొక్క ఛానల్ వేరే ఇస్తే 30 సంవత్సరాలు కాదు. అందుకని ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నాం. ఒక మేల్ యాంకర్కి ఒక ఫిమేల్ యాంకర్కి కూడా నంది అవార్డు ఇవ్వాలనేటువంటి మా ఆలోచనని దాంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. దీనికి మొత్తం ఈ ప్రోగ్రాం నిర్వహణకి మొత్తం